నమస్తే అండి, నేను డాక్టర్ సుమంత్, మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్. ముందుగా ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా డిటెక్ట్ చేయాలి. ముందుగా మీరు మా దగ్గరికి వచ్చి సిమ్టమ్స్తోనే రావాలని ఏం లేదు. మీరు అంతటా మీరు కూడా ఉందా లేదా, ఉండొచ్చా అనేది ముందుగానే కనుక్కోవచ్చు. అవి కొన్ని పద్ధతులు ఉంటాయండి. మీరు ఏ వయసు వారు అయినా సరే మీరు చేయాల్సింది ఏంటంటే, నెలకు ఒకసారి అట్లీస్ట్ మీ ఒక రొమ్ముని మీరు టచ్ చేసుకొని లోపల ఏమైనా కణితంలాగా ఉందా, గడ్డలాగా ఉందా అనేది చూసుకోవచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. మీరు ఎదుటిగా ఉన్న ఏదైనా మిర్రర్ దగ్గర, అద్దం దగ్గర ఎదురుగా నిలబడిన తర్వాత 2 చేతులు ఇట్లాగా నడుము మీద పెట్టుకొని మీ యొక్క రొమ్ములు ఏమన్నా ఒకటిదానితో పోల్చుకుంటే ఇంకోటి తేడాగా ఉన్నాయా, ఏమన్నా తేడాలో అంటే కొంచెం ఏమైనా ఎర్రగా ఉందా, ఏమైనా వాపుగా ఉందా, లేకుంటే ఒకటి ఎత్తుగా ఒకటి చిన్నదిగా ఉందా, లేకుంటే నిప్పులు ఏమన్నా కొంచెం లోపలికి వెళ్ళిందా, లేకుంటే ఉన్నదానికంటే ఏమైనా అబ్నార్మల్గా కానీ కనిపిస్తే మాత్రం వెంటనే ఒకసారి డాక్టర్కి వచ్చి చూపించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటి అంటే, మీ అంతటే మీరు చేత్తోనే మీరు చూసుకోవచ్చు అనమాట. చెయ్యిని ఇలాగా ఫ్లాట్గా పెట్టుకొని, అంటే ఫ్లాట్ ఆఫ్ ది పామ్ అంటాం దీన్ని, ఇట్లా ఫ్లాట్గా పెట్టుకొని లెఫ్ట్ బ్రెస్ట్ని కానీ చెక్ చేసుకోవాలంటే రైట్ హ్యాండ్తో ఇట్లా నించొని కానీ, ఇట్లా పడుకొని, అట్లీస్ట్ బెడ్ మీద పడుకొని కానీ ఇలాగా రౌండ్గా చూసుకుంటూ ఉంటే సరిగ్గా ఏమవుతుందంటే, ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ బాగా తగులుతుంది అనమాట. అంటే మీ చెస్ట్ వాళ్ళకి అగేన్స్ట్గా కొంచెం ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఇట్లాగా చూసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మళ్ళీ ఇంకొకటి కుడి పక్కదైతే ఎడమ చేతితో ఇలాగ చూసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా చంకలు ఏమన్నా బిల్లులు కూడా ఒక్కోసారి తగలదు. టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అంటాం, అంచున ఫింగర్ వేలో ఒక అంచునతో లోపలికి ఇట్లా పొడుచుకుంటున్నట్టుగా చూసుకుంటూ కలిగితే ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ అంచున ఉన్న ఫింగర్స్కి తగులుతుంటూ ఉంటాయి. కుదరకపోతే మీరు దగ్గరున్న డాక్టర్ దగ్గర కూడా సంప్రదిస్తే ఒకసారి మీకు ఎగ్జామినేషన్ చేస్తారు. ఇవి కాకుండా ఇవి ఒక్కసారి మీకు కానీ గడ్డ కానీ తగిలితే మీరు చేయాల్సింది ఒక్కటేనండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాల్సిందే. ఎందుకని చెప్తున్నానంటే, కొన్ని గడ్డలు మీకు నార్మల్గానే అనిపించవచ్చు, పాలకు సంబంధించిన గడ్డలు అనుకోవచ్చు, ఇన్ఫెక్షన్ అని ఏమన్నా మీరు అనుకోవచ్చు, కానీ అది క్యాన్సర్ కూడా అయ్యి ఉండొచ్చు. మీకు ఏ గడ్డ అయినా కానీ రొమ్ములా కానీ తగిలితే మాత్రం అది క్యాన్సరా కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మీరు రిలాక్స్డ్గా ఉండాల్సింది. ఎందుకంటే కొన్ని గడ్డలు నార్మల్గానే అనిపించవచ్చు. చాలా రోజుల వరకు చిన్నప్పటి నుంచి అన్నా 1-2 సంవత్సరాలు పెరగకుండా కూడా ఉండే గడ్డలు కూడా ఉన్నాయి. మేము చూస్తూ ఉంటాము. కొంతమంది నాకు చాలా రోజుల నుంచి ఉంది సార్, నాకు 3-4 సంవత్సరాల నుంచి అలానే ఉంది సార్, కానీ ఈ మధ్యన కొంచెం పెరిగినట్టు అనిపించింది సార్ అంటూ ఉంటారు. అది తర్వాత టెస్ట్ చేసుకుని చూసిన తర్వాత అది క్యాన్సర్ అయి ఉంది. సో ఏ గడ్డ అయినా సరే మీకు రొమ్ములో కానీ మీకు ఉంది అని కానీ అనిపిస్తే మాత్రం వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని టెస్టింగ్ కానీ ఏమైనా స్కాన్ కానీ చేయించుకొని అది నార్మల్ గడ్డనా క్యాన్సర్ గడ్డనా కాదా అవునా అని తెలుసుకోండి ఫస్ట్. ఇది మీ అంతటా మీరు చూసుకుని తర్వాత డాక్టర్ని సంప్రదించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే మెమోగ్రామ్ అనేది ఏంటంటే, మీకు తెలియకపోయినా లోపల గడ్డ ఉందా లేదా అని తెలియకపోయినా ఒక చిన్న ఎక్స్రే స్కాన్ ద్వారా లోపల ఏమైనా గడ్డ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. మామూలుగా చెప్పాల్సి వస్తే 45 ఇయర్స్ పైబడిన ఆడవాళ్ళు ఈ మెమోగ్రామ్ టెస్టింగ్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్యన ఈవెన్ యంగర్ ఉమెన్లో కూడా మేము క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ అనేది చూస్తూ ఉన్నాము. బట్ ఎవరెవరు వాళ్ళు 45 ఇయర్స్ లోపల చేయించుకోవాల్సిన వాళ్ళు కొన్ని పీపుల్ ఉంటారు. ఎందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా రొమ్ము క్యాన్సర్ ఉన్నా కానీ, ఓవరీ క్యాన్సర్ ఉన్నా కానీ మీలో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 30 ఏళ్ళు అంటే 30 ఇయర్స్ నుంచే చేయించుకుంటే ముందుగానే ఉంటే అది ముందుగానే డిటెక్ట్ అవుతుంది. సో ఈ మెమోగ్రమీ అనేది 2 బ్రెస్ట్లకి ఒకేసారి చేస్తారండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు చేయించుకొని మళ్ళీ 55 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ముందుగానే కనుక్కుంటాము, త్వరగానే ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదా త్వరగానే ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్లోనే నయం చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఉండే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుందండి. స్టేజ్ పెరిగే కొద్దీ మనం ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఫస్ట్ స్టేజ్లోనే కొంతమంది ఓన్లీ ఆపరేషన్తోనే తీసేయవచ్చు. 2వ స్టేజ్కి 3వ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కీమోథెరపీ అవసరం పడవచ్చు, రేడియేషన్ అవసరం పడవచ్చు. దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలనుకుంటే ముందుగానే కనుక్కోవడం, జాగ్రత్త పడడం, తర్వాత మంచి టైంలో ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం అనేది చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ మనం ఫస్ట్ స్టేజ్ని కానీ నెగ్లెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ 4వ స్టేజ్లో కానీ వెళితే
ట్రీట్మెంట్ అయితే ఇప్పించుకోవచ్చు కానీ బట్ నయం చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఏ చిన్న గడ్డ కానీ మీకు కానీ తెలిస్తే దగ్గరున్న డాక్టర్కి వెళ్ళి వెంటనే సంప్రదించి వాళ్ళ దగ్గర టెస్టులు చేయించుకొని అది క్యాన్సర్ గడ్డ కాదా అవునా అనేది ఫస్ట్ నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీరు తర్వాత ఏమన్నా చేసుకోవచ్చండి. ఓకేనా? ఉంటుంది.